తెలుగు పీపుల్స్ లైక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రిక్ బాక్స్కు సంబంధించి ట్రిపుల్ పిన్ సాకెట్కు చాలామంది వైర్ కనెక్షన్ ఎలాగో సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. అంటే ఫేసు న్యూట్రల్ ఈ ట్రిపుల్ పిన్ సాకెట్లో ఎక్కడెక్కడ కనెక్షన్ ఇవ్వాలో పూర్తిగా చెప్పరు. జస్ట్ ఎక్కడైనా పర్వాలేదు కనెక్షన్ ఇవ్వచ్చు అనే విధంగా చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే అలాగా. కానీ నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లియర్గా ట్రిపుల్ పిన్ సాకెట్కు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చెప్తాను. ప్రూఫ్తో సహా చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ చూడండి పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ పిన్ సాకెట్ చూసారు కదా, ఇందులో ఇది లెఫ్ట్, ఇది రైట్ పిన్. అయితే ఈ లెఫ్ట్కి కానీ ఈ రైట్కి కానీ న్యూట్రల్ ఫేసు ఎక్కడెక్కడ ఇవ్వాలో కొంతమందికి తెలియదు. అది ఎక్కడైనా ఇవ్వచ్చు అన్నట్టుగా మీరు అనుకుంటుంటారు, కానీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అప్లయన్సెస్ అంటే కూలర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీలు కానీ, మిక్సర్స్ కానీ ఉంటాయి కదా, దానికి ట్రిపుల్ పిన్లు ఉంటాయి కదా. వాటికి ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూసారా, ఇది కూలర్కి సంబంధించి ట్రిపుల్ పిన్ వైర్ చూడండి, బాగా గమనించండి. పై భాగం పిన్ ఉంది కదా, అది ఎర్త్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి కింద లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా భాగాలు, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఇది బ్లాక్ పిన్ కాబట్టి మీకు అర్థం కావడం లేదు. వస్తుంది మీకు వేరే పిన్ చూపిస్తాను, మీకు క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎల్ అనింది, రైట్ సైడ్ ఎన్ అనింది. అదే కనపడుతుందా? ఎన్. రైట్ సైడ్ ఎన్ అనింది. ఎన్ అంటే న్యూట్రల్. ఇక్కడ ఎల్ అనింది. ఎల్ అంటే లైవ్, అంటే పవర్ సప్లై. అంటే దీని అర్థం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిన్నుకు ఫేస్ వైర్ను కనెక్ట్ చేయాలి, అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి పిన్నుకు న్యూట్రల్ వైర్ను కనెక్ట్ చేయాలి అని అర్థం. ఎందుకంటే ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఏవైనా అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటికి ప్రొటెక్షన్ కోసం లోపల ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టింటారు. అందుకోసమే న్యూట్రల్, లైవ్ అని పెట్టారు. పై భాగం ఉన్నటువంటి పిన్ను ఎర్త్కి సంబంధించి సింబల్ కూడా అక్కడ ఇచ్చారు. చూసారా, కనబడుతుందా? సో కాబట్టి మనం ఎలక్ట్రిక్ బాక్స్కు ఫిక్స్ చేసేటప్పుడు సాకెట్ను, ఈ ట్రిపుల్ పిన్ సాకెట్ను ఫిక్స్ చేసి వైరింగ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ పిన్నులకు ఎల్ అనే సింబల్ ఆ పక్కన రాసి ఉంటుంది. మనకు లైటింగ్ ఫోకస్లో కనపడడం లేదు. మీరు ఏదైనా సాకెట్ని చూస్తున్నారంటే అర్థమైపోతుంది. ఈ ఎల్ అనే సింబల్కు ఫేస్ కనెక్షన్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైట్ పిన్నులకు న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వండి. వైర్ను పై భాగంలో మీకు ఎర్త్ కనెక్షన్ ఉంటే ఎర్త్ ఇచ్చేయండి, లేదనుకుంటే వదిలేసేయండి. కాబట్టి ఈ వీడియోలో మీరు ఈ పాయింట్ను మీరు గమనించుంటారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా మీరు కనెక్షన్ ఇచ్చినట్లయితే మీకు మీ అప్లయన్సెస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి, లాంగ్ లైఫ్ ఇస్తాయి. సో మీరు ఈ పద్ధతిని పాటించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు మరిన్ని వీడియోస్ మీ ముందు ఇప్పటి నుంచి ఉంచుతాను. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు ఇప్పటి నుంచి మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ సో మచ్.